హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ 13th, 14th, 15th ఆఫ్ జనవరిలో ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా కూడా రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరందరూ మీకు చూపించడానికి నేను వీడియో తీస్తున్నాను. సో దీని సైడ్ బై సైడ్ ఇక్కడ ఒకటి చిన్న ఫుడ్ ఫెస్టివల్ లాగా ఇక్కడ వీళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఆ ఫుడ్ స్టాల్స్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి. మీకు ఈ ఫుడ్ స్టాల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ దగ్గర ఈ ఫుడ్ స్టాల్స్ ఏ విధంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఇవంతా కూడా ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో బెంగాలీస్ ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, తర్వాత మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు వచ్చేసి ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్స్ అన్నీ కూడా స్నాక్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ వచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రజలకి కైట్ ఫెస్టివల్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ ఏ విధంగా సప్లై చేస్తున్నారో మీరు చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఐడియా ఉంటుందనేసి నేను ఇది తీస్తున్నాను వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ. అన్ని రీజనబుల్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అబ్నార్మల్గా ఏం లేవు. రీజనబుల్ రేట్స్తోని చాలా బాగా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పబ్లిక్ కూడా చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. అన్ని స్టాల్స్కి నంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఆ నంబర్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ అన్నీ కూడా పైన డిస్ప్లే బోర్డ్స్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణ జంబో కుల్ఫీ అట్లా ప్రతి ఒక స్టాల్ దగ్గర కూడా ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ ముందు వీళ్ళు డిస్ప్లే కూడా పెట్టారు. వీళ్ళు ఇక్కడ ఏ ఐటమ్స్ వాళ్ళు ఇస్తున్నారు అన్నది కూడా క్లియర్గా ఉంది ఇక్కడ. మనకు ప్రాబ్లం లేకుండా 100% ఇవన్నీ కూడా వాళ్ళకు రీజనబుల్ రేట్స్తోనే ఇస్తున్నారు ఇక్కడ. ₹50 అడిగినా
ఎంత బాటిల్? ₹20. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా కూడా ఉంది ఫ్రెండ్స్. కైట్ ఫెస్టివలే కాదు, ఫుడ్ ఫెస్టివల్ లాగా కూడా ఉంది ఇది. సో మీరందరూ మీకు బాగా నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియోలో కూడా ఒక కొత్త ప్రదేశాన్ని, కొత్త విషయాన్ని చూపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మజ్దార్ స్వీట్ అండ్ నమ్కిన్. స్వీడన్ నుంచి వచ్చేటువంటి స్వీడన్ దేశం నుంచి ఈ పండుగకి వచ్చినటువంటి కైట్లయన్స్ వారిని మీ చప్పట్ల మధ్య వేదికకి స్వాగతిస్తున్నాను. స్వీడన్ నుంచి వచ్చినటువంటి కైట్లయన్స్ వారికి జ్ఞాపకాన్ని మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. అలాగే మనకి పొరుగునే ఉన్న దేశం శ్రీలంక నుంచి కూడా వారికి ఒక్కసారి గట్టిగా శ్రీలంక నుంచి వచ్చినటువంటి సో ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. టేబుల్ చేస్తారు ఇక్కడ. ఎవరికైనా వాళ్ళు టైర్డ్ అయిపోతే ఇక్కడ వాళ్ళు కూర్చొని కూడా దే కెన్ టేక్ దేర్ స్నాక్స్. ఇండోనేషియా దేశం నుంచి ఈ ఇంటర్నేషనల్ కైట్ వచ్చినటువంటి అవసరమైన సో ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ వీళ్ళకు ఫుడ్ ఫెస్టివల్ లాగా ఒక చిన్న ఏరియా లోపల స్టాల్స్, చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా స్టాల్స్ అరేంజ్ చేశారు. కూర్చోడానికి కుర్చీలు కూడా ఇవన్నీ అరేంజ్ చేస్తారు. ఇక్కడ టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ హియర్. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా. సో లక్షల్లో ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు నిలబడడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా కొంచెం ఇప్పుడు తగ్గింది, కానీ మార్నింగ్ నుంచి మాత్రం విపరీతంగా పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. ల్యాక్స్లో త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు ఫ్రెండ్స్. అండ్ 19 కంట్రీస్ దీంట్లో పట్ట కైట్ ఫెస్టివల్లో పట్ట పార్టిసిపేట్ చేసినాయి ఫ్రెండ్స్. సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇన్ ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాదు ఫ్రెండ్స్, స్టేట్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. స్టేట్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్లో ఈ విధంగా అండర్ టూరిజం డెవలప్మెంట్
దాంట్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్. సో మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను చూసి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను ఇక్కడ చాలా వీడియోసే తీసాను ఫ్రెండ్స్, దీంట్లో నియర్లీ ఒక 10 వీడియోస్ వరకు తీశాను. మీరు నా ఛానల్ లోపల ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు డిఫరెంట్ ప్లేసెస్ లోపల ఏ విధంగా ఉన్నాయో మీకు కనబడతాయి దీంట్లో. మీరు చూడండి. ఐ థింక్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వీడియో and you can like my video, you can share my video, you can subscribe my video friends. So this is your friend Vikas Reddy signing off. Thank you very much friends. Thank you.